ఈ సంస్థానికి నమస్కారం. మనం ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటాం. ఏదన్నా హోటల్‌లో టిఫిన్ చేయాలన్నా, భోంచేయాలన్నా ఆ హోటల్‌లో బాగుంటుందా లేదా అని చెక్ చేస్తాం. అలాగే మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంటే ఫ్రంట్ సీట్లు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇట్లా మనం ప్రతిదీ కూడా చెక్ చేస్తాం కానీ అసలు మన మైండ్ని మనం చెక్ చేసుకుంటున్నామా లేదా, మన మానసిక స్థితి ఎలా ఉందో, అసలు అది కరెక్ట్గా ఉందా లేదా, దాన్ని కూడా చెక్ చేసుకుందాం. మనం ఉదయాన్నే లేవగానే మనకి ఒక చాయిస్ ఉంటుంది. నువ్వు ఆనందంగా ఉంటావా లేకపోతే బాధపడుతూ ఉంటావా? ఏం జరిగినా ఆనందంగా ఉంటాను అనుకున్నది ఒక ఆప్షను. నాకు మంచి జరిగితే ఆనందంగా ఉంటాను, నాకేమన్నా చెడులు జరిగినట్టు అంటే నేను కోరుకుంది ఏదైనా జరిగితే బాధపడతాను అంటే అది రెండో ఆప్షను. ఏం జరిగినా బాధపడతాను ఉంటుంది మూడో ఆప్షన్. నేను ఏం జరిగినా ఆనందంగానే ఉంటాను అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకేం జరిగినా ఓకే. ఇప్పుడు నా ఫోన్ కింద పడిపోయింది, డ్యామేజ్ అయింది. ఇప్పుడు దాన్ని రిపేర్ చేయించుకుని వాడుకోవచ్చులే అన్న మానసిక స్థితి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇంట్లో వాడుతున్న ఏసీ పాడైపోయింది, పర్వాలేదులే ఫ్యాన్ చేసుకొని పడుకుందాం హాల్లో అన్న అవగాహన ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మనం ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాం హోటల్కి, సరిపడా డబ్బులు లేవు, ఒక ఐటెం తగ్గించుకుందాం, మనం తినడానికి కొంచెం తగ్గింది, పర్లేదులే బయట ఏదో ఒకటి ఐస్ క్రీమ్ ఏదో తిని సరిపెట్టుకుందాం అన్న మైండ్ సెట్ ఉందా లేదో చూసుకో. మనం ఏదో పెళ్ళికి వెళ్తున్నాం, కొత్త బట్టలు వేసుకోవాలి అన్న ఒపీనియన్ లేకుండా ఉన్న దాంట్లో బాగున్నది వేసుకుని వెళ్దాం అనే మైండ్ ఉందా లేదా చెక్ చేసుకో. ఇప్పుడు ఎవరో సహాయం చేయాలి, ఎవరిదో బండి లేదు, వాళ్ళకి బండి ఇచ్చి ఆ నిమిషానికి సహాయం చేయగలిగే మానసిక స్థితి ఉందా లేదా చెక్ చేసుకో. ఇలా ఇలా ఎందుకు ఉంటున్నావు అని అందరూ అడుగుతారు. ఇప్పుడు నువ్వేమన్నా 60 ఏళ్ళు నిండిపోయినాయా, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అని. అందరూ ఏదో ఆధ్యాత్మికత లేకపోతే మనశ్శాంతిగా ఉంటాం అన్నది 60 ఏళ్ళ తర్వాతే అనుకుంటారు. మనం ఉన్న ప్రతి నిమిషం అలా ఆనందంగా ఉండాలి, మనం అలా నీకున్న అవగాహనే ఈ ప్రతి నిమిషం కనిపిస్తుంది అన్నది ఎవరు తెలుసుకోవట్లా. ఇప్పుడు నేను పలానా చదువు చదివాను, ఇంత చదువు చదివిన దానికి చేసే పనికి సంబంధం లేదు అని చెప్పి చాలామంది బాధపడతా ఉంటారు. ఇప్పుడు నువ్వు చేసే పనిలో ఆ చదువుకున్న తగ్గ పనే ఉండదు. నువ్వు చేసే పనిలో అంత చదువుకున్న చదువు ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నావా లేదా అన్నదే ముఖ్యం. చాలా చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇంట్లో బట్టలు ఆరేసుకునే దండం కట్టాలి, సన్ సైడ్ ఎక్కడో 6 అడుగుల హైట్లో ఉంది, అక్కడ చిన్న కొక్కే ఉంది 2 అంగుళాల్లో, కింద నుంచి మనకి 4 అడుగుల్లో ఉంటేనే పైకి అందుద్ది. మరి ఇప్పుడు అక్కడి నుంచి దండం కిందకి లాగాలి, మరి ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు? ఇది కూడా నువ్వు ఎంత చదువుకుంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, నువ్వు ఎంత లాజికల్గా ఆలోచించగలుగుతావు అన్నది నీకు తెలుస్తుంది. అంతే తప్ప నేనేదో చదువుకున్నాను ఆ చదువుకున్నదే ఇక్కడ పని చేయాలంటే కాదు. ఈ పనిలో ఆ చదువుకున్న నాలెడ్జ్ని చూపించు. నువ్వు చేసే పని చిన్న పనా పెద్ద పనా దాంతో సంబంధం లేదు. చిన్న పని కూడా చదువుకున్నవాడు ఒక రకంగా చేస్తాడు, చదువు లేనివాడు ఒక రకంగా చేస్తాడు, చదివిన నిజంగా చదువుకున్నవాడు ఒక రకంగా చేస్తాడు. సో నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, నీకున్న చదువుకున్న నాలెడ్జ్ని నువ్వు చేసే పనిలో వాడుతున్నావా లేదా. అలాగే జ్ఞానోదయం లేకపోతే ఈ ఆధ్యాత్మికత లేకపోతే ఇట్లా ఉండటం అన్నది కూడా ఏదో కొంత వయసు తర్వాత కాదు, ప్రతిరోజు నువ్వు చేసే పనిలో అది చూపిస్తూ ఉండాలి. ఏ సందర్భంలో కూడా నీ మైండ్ దేంతో పోరాడదు. అలా అర్థం చేసుకుని మనతో పాటు వచ్చే వాళ్ళని కలుపుకుంటూ, మనల్ని అర్థం చేసుకోలేదు మనతో పాటు రాలేరు అన్న వాళ్ళని అక్కడ వదిలేస్తూ అట్లా నిరంతరం
ముందుకు జరగటమే జీవితం. ఇప్పుడు మనిషికి మనం చాలా విషయాలు చెప్తాం చాలామందికి, అన్నీ వింటున్నట్టే కనిపిస్తారు, కానీ అందరూ కూడా వాళ్ళకి నచ్చింది మాత్రమే వింటారు, మిగిలింది ఓన్లీ వినటం వరకే చేస్తారు. ఇప్పుడు మనం ఎలాగో పుట్టాం, రోజు ఆనందంగా ఉందామని డిసైడ్ అయ్యాం, చివరి నిమిషంలో కూడా ఆనందంగా నిష్క్రమించాలని డిసైడ్ అయిపోవాలి. నిష్క్రమించడం తప్పదు కాబట్టి ఆనందంగానే నిష్క్రమిద్దాం, తప్పేముంది. మనకి ఎల్లకాలం ఈ విషయాలు ఎప్పుడూ చెప్పరు. మనం యవ్వనంలో ఉన్నప్పుడు, కుర్ర వయసు వచ్చినప్పుడు మనకు చెప్తారు, ఎరా స్కూల్కి వెళ్ళరా, లేకపోతే ఎలా కాలేజీకి వెళ్ళు, బాగా చదువు, లేకపోతే ఆ పని చెయ్యి, లేకపోతే ఈ పని చేస్తే తప్పు, అది తింటే ఆరోగ్యం పాడవుతుంది, సమయానికి నిద్రపోరా అని. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత నువ్వు గడ్డం పట్టుకు బతిమాలినా, కాళ్ళు పట్టుకు మొక్కినా నీకెవరో చెప్పరిక. ముందు ఇది చాలా చిన్న విషయం. ఈ జీవితకాలం అంతా ఎవరో ఒకరు చెప్తారు, ఎవరో ఒకరు పక్కనే ఉంటారు అనుకో, నా అంత నీ అమాయకత్వానికి చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఇప్పుడు నువ్వు చికాగోలో ఉన్నా, జగదాంబ సెంటర్లో ఉన్నా, లేకపోతే బందర్ కోనే సెంటర్లో ఉన్నా, విజయవాడ బెన్ సర్కిల్లో ఉన్నా, నువ్వు ఎక్కడ తిరుగుతున్నా సరే నీకు ఉన్న మానసిక స్థితి ఏంటి, నువ్వు నిరంతరం కొత్తది నేర్చుకోగలిగే అవకాశం ఉంది అని నువ్వు గుర్తించగలిగే నీకు మానసిక స్థితి ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నావా లేదా చూసుకో. ఇప్పుడు మన దగ్గర చుట్టూ మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళని చూస్తూ, వాళ్ళు అనే మాటలను పట్టించుకుంటూ, వాళ్ళ నుంచి ఏదన్నా ఆశిస్తూ, వాళ్ళతో ఉండడం వల్ల నీకు అహంకారం కానీ బాధ కానీ వస్తుందా, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా డబ్బులు ఆశిస్తున్నావా, లేకపోతే నీ పని నువ్వు చేయాల్సిన పని ఏమన్నా వాళ్ళతో చేపిద్దామని ట్రై చేస్తున్నావా? ఇలా వీటిలన్నిటికి సంబంధించిన అవగాహనే నీకు నీ జీవితం గురించి ఉన్న అవగాహన. నా ఆనందానికి దేన్ని జోడించను. నేను క్లాస్ ఫస్ట్ వచ్చాని ఆనందంగా లేను, లేకపోతే 4 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యానని ఆనందంగా లేను. అసలు నా ఆనందానికి వాటికి ఏం సంబంధం లేదు. నా కూతురు ఫస్ట్ వచ్చిందని నాకు సంబంధం లేదు, లేకపోతే నాకేదో పెద్ద ఇంక్రిమెంట్లు వస్తాయని, లేకపోతే నేను ఆస్తులు సంపాదించానే, లేకపోతే ఏదో పోగొట్టుకున్నానే. సో నా ఆనందానికి, నేను ఆనందంగా ఉండాలని డిసైడ్ అయిపోయాయి కాబట్టి నా ఆనందానికి దేనితోనూ సంబంధం లేదు. ఏం జరిగినా ఆనందమే. ఈ క్షణమే నాకు స్వర్గం. స్వర్గం అంటూ ఎక్కడో లేదు. ఇదే నాకు ఇవాళ చెప్పాలనిపించింది. మీ అందరిలో ఉన్న ఓపికకు, అర్థం చేసుకోగలిగే శక్తికి ఇక్కడి నుంచే నా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా.